గిరిని కొట్టుకునేది ఏడ మన కల్వకుర్తి దగ్గర తర్నికల్ వీళ్ళ విలేజ్. వాళ్ళ సార్ వచ్చేసి వాటర్ ప్లాంట్ పెట్టి నీళ్లు పట్టుకొని ఇల్లు తిరిగి వాటర్ క్యాన్లు పోస్తాయి. ఇప్పుడు వెస్టేజ్లో 1,90,000 ప్లస్ 18 లక్షల కారు. ఆమెను జాయిన్ చేసిన కవిత మేడం 2,04,000 ప్రైవేట్ స్కూల్ టీచర్. ఆమెను జాయిన్ చేసిన సర్వశ్రీ నా క్లాస్మేట్ 2,23,000. వాళ్ళిద్దరూ చెరో కారు తీసుకున్నారు. తర్వాత శిరీష మేడం హౌస్ వైఫ్, తనకు ఒక స్టేటస్ చూసి వచ్చింది. ఇట్లా బతిలాడుతూ వచ్చినావు కదా, వేరే వాళ్ళ స్టేటస్ చూసి ఇది ఏందో తెలుసుకోవడం కోసం మీటింగ్ వచ్చి అర్థం చేసుకొని వాళ్ళ హస్బెండ్ ఆ పక్కన ఉన్నాయి ప్రభాకర్ రెడ్డి సార్, ఆయన ఇవన్నీ ఫేక్ అని చెప్పినా కూడా మేడం ఇదేందో ఆయనకు చెప్పాలనే ఉద్దేశంతో మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టి సంవత్సరం పాటు గట్టిగా పోరాడితే 1,92,000 16 లక్షల కారు. ఈ వాళ్ళ ఎదురుగానే వాళ్ళ కారు ఉంది. ఆ పక్కనే ఉన్నది యాడ సత్యం సార్. నా డిగ్రీ జూనియర్ తను. నేను తన కోసం వెళ్ళలే మీటింగ్ చెప్పడానికి, వేరే వ్యక్తి కోసం పోతే ఆ వ్యక్తి వీళ్ళ స్కూల్ పార్ట్నర్, ఈయన కూడా అదే స్కూల్ పార్ట్నర్. చాలా ఇంట్రెస్ట్ లేకుండా ఇన్నాడు కూర్చొని. అదేదో ఇందాక చెప్పిన సూట్ల కంపెనీ అలా ఆల్రెడీ ఆయన కాల్చుకున్నాడు చెయ్యి. నేను పోయి చెప్తుంటే ఇట్లాంటి బాగా చెప్తారని చెప్పి ఇంట్రెస్ట్ లేకుండా కూర్చుంటే ఒక 2-3 సార్లు ఫోన్ చేసిన. నేను ఎక్కువ ఫాలోఅప్ చేయలేదు సత్యం సార్ని. ఫోన్ చేసి ఒక మీటింగ్కి వచ్చి కరెక్ట్ 30-40 మీటింగ్లు నేను వద్దన్న దాకా వచ్చాడు. స్కూల్కి వెళ్ళడం, మధ్యలో ఖాళీ దొరికితే మీటింగ్కి రావడం, స్కూల్కి వెళ్ళడం, ఈవినింగ్ కూడా నన్ను మీటింగ్లోకి వెళ్ళటం. ఇట్లా 30 మీటింగ్లకు వచ్చినాక నేను చెప్పిన సత్య నీకు అర్థమైపోయింది, నీకు ఇప్పుడు మీటింగ్లు వద్దు, మనం బయట హోమ్ మీటింగ్ చేద్దామని చెప్పి తనతో వెళ్ళిన. 11,000 వచ్చినప్పుడు స్కూల్ వాళ్ళ పార్ట్నర్కి వదిలేసి ఇప్పుడు ఫుల్ టైం చేస్తున్నాడు. 1,90,000 ప్లస్ 13 లక్షల కారు. పక్కనే గిరి సత్యం సార్ ఫార్మాలో నేను ఎట్లయితే మెడికల్ రెప్ జాబ్ చేసినో తను కూడా మెడికల్ రెప్ ఏరియా సేల్స్ మేనేజర్. 50,000 రూపీస్ శాలరీ ఉన్నప్పుడు నేను ఈ బిజినెస్ పరిచయం చేసిన. అందరిలాగానే ఒక 6 నెలలు నో అన్నాడు. తర్వాత ఎంఎస్ఆర్ గారిని ఇంటికి తీసుకుపోయి కూర్చోబెట్టి కన్విన్స్ చేయించి ఒక 11,000 వెస్టీలో వస్తున్నప్పుడే జాబ్ రిజైన్ చేయించిన. 50,000 జాబ్ రిజైన్ చేపిస్తే ఇప్పుడు నెలకి 4,67,000 ప్లస్ 14 లక్షల కారు. పవర్ ఆఫ్. ఇట్లా నా టీంలో ప్లీజ్ థ్యాంక్ యూ కూర్చో. ఇట్లా నా టీంలో 16 మంది 1,00,000 నుంచి 4 లక్షల పైన తీసుకుంటారు. ఎంతమంది? 18 కార్లు వచ్చినాయి నా కారు కలుపుకొని. ఇప్పుడు చెప్పండి, జీవితం నాదొకటే మారిందా, నాతో పాటు వచ్చిన మీలాంటి వాళ్ళు చాలామంది మారిందా? వాళ్ళది మారటం కోసం నేను కష్టపడితే నా లైఫ్ మారింది. ఇప్పుడు నేనున్నా, రేపు ఉంటానని గ్యారంటీ ఉందా? మీకున్నది? ఎవరికి లేదు. ఈరోజు ఇంట్లో, రేపు మా ఇంట్లో మన జీవితం. ఎస్ఆర్లో ఇప్పుడు నేను ఉన్నా, రేపు పొద్దున లేకపోయినా నా భార్య ఇన్కమ్ నెలకి 5 లక్షలు. ఒకవేళ నా భార్య లేకపోతే నా కొడుకు నా కూతురికి నెలకి పింఛన్ కాదు కక్కేవు, పింఛన్ కాదు. నేను డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, నా భార్య కూడా DUCDA. తను వచ్చి మీటింగ్లలో మొత్తుకోవాల్సిన అవసరమే లేదు. కారణం ఏంటంటే 2 సంవత్సరాల కాలం పాటు 2 సంక్రాంతులు, 2 దివాళీలు, 2 దసరాలు, 2 క్రిస్మస్లు, 2 రంజాన్లు, 2 బక్రీదులు, 2 బర్త్డేలు, 2 యానివర్సరీలు వదిలేసి నా ప్రాణం మొత్తం దీంట్లో పెట్టి పనిచేస్తే 16 మంది జీవితాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ 16 మంది నా కోసం పనిచేస్తారా? ఎవరి కోసం వాళ్ళు చేసుకుంటారు. ఎవరి కోసం వాళ్ళు పని చేసుకునే 16 మంది ఎవర్రా? నా కింద చాలా టీం ఉంటుందా? ఆ టీం అందరు నేను ఉంటేనే పని చేస్తారా, నేను లేకున్నా పని చేస్తారా? నేను లేకపోయినా పని చేసేటటువంటి ఆటో పైలట్ టీం తయారు చేసుకున్నా. ఇది నన్ను తయారు చేసి నా అప్లైన్ నన్ను తయారు చేస్తే నా డౌన్ లైన్స్ నేను తయారు చేసుకోవడం కోసం పని చేసిన. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కింద ఆటో పైలట్ మోడ్లో టీం తయారు చేశారు. ఎక్కడ అబద్ధం ఆడకుండా, ఎవరిని మోసం చేసేటువంటి దృక్పథం లేకుండా రండి మేడం, తెలుసుకోండి, నిలబడదాం, పోరాడదాం. నీకు నాకు మధ్యన మతం లేదు, నీకు నాకు మధ్యన కులం లేదు, నీకు నాకు మధ్యన కలర్ లేదు. నీకు నాకు మధ్య ఉన్నది ఒకటే ఒకటి, దాని పేరు పచ్చ నోటు. అది ఒక్కటి కనుక నీకు నాకు సేమ్ అయితే